హాయ్ అండి, వెల్కమ్ టు లతారాశం. మనం ఈరోజు పావ్ బాజీ రెసిపీ చేసుకుంటున్నామండి. సూపర్గా ఉంటుంది. ప్రాసెస్ చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. ప్రాసెస్ చూసేద్దాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నాక కాస్త నూనె వేసుకొని వేడయ్యాక పోపు దినుసులు, ఒక్క ఎండుమిరపకాయ వేసుకుంటే సరిపోతుంది. కాస్త కరివేపాకు. జాగ్రత్త అండి, నూనె పడిపోతుంది మీద. ఇప్పుడు మనం కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి. కాస్త దోరగా వేగితే సరిపోతుందండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటాలు కానీ వేసుకొని ఇప్పుడు కాస్త పసుపు, చిటికెడైతే సరిపోతుందండి. 2 స్పూన్ల కారము. మీకు కారం ఎక్కువ తినాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. రుచికి సరిపడా సాల్టు, 2 స్పూన్స్ ధనియాల పొడి. ఇప్పుడు ఈ మొత్తం మంచిగా కలిపేసుకుందాము. అచ్చం డాబా స్టైల్లో ఉంటుందండి బాజీ. సూపర్ టేస్ట్ ఉంటుంది. మొత్తం కలిపేసుకున్నాక మూత పెట్టేసుకుందాము. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మంచిగా కుక్ అవనిద్దాము. చూడండి, మంచిగా కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు మంచిగా కలిపేసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఒక 1 మినిట్ మూత పెట్టేసుకుందామండి. చూడండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చింది కదా, మంచిగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మొత్తం మంచిగా కలిపేసుకున్నాము. కలుపుకున్నాక మనకు గ్రేవీ కావాలి కదా, అందుకు ఒక గ్లాసు వాటర్ వేసుకుందాము. మీది కర్రీ ఎక్కువ చేసుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు. నేను చేసేదానికి తగ్గట్టుగా వేసాను. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకుని ఒక బాయిల్ రావాలండి. కాస్త మంచి ఒకసారి మళ్ళీ కలిపేసుకున్నాము. కలుపుకున్నాక నేను బంగాళదుంపలు ముందే ఉడకబెట్టి పెట్టాను, అవి ఇందులో వేసుకున్నాము. ఇప్పుడు మొత్తం మంచిగా కలిపేసుకున్నాము. మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ అండి. చూడండి, మంచిగా కుక్ అయిపోయింది కదా, ఆయిల్ మొత్తం మంచిగా పైకి వచ్చేసింది. ఇప్పుడు మంచిగా కలిపేసుకుందాం మళ్ళీ ఒకసారి. ఇప్పుడు కాస్త గరం మసాలా వేసుకుందామండి. నాకు గరం మసాలా వేస్తే సూపర్ టేస్ట్గా ఉంటుంది. నాకు చాలా ఇష్టము. నేను వేసుకుంటాను, ప్రతి కర్రీలో వేస్తాను. మీకు నచ్చకపోతే స్కిప్ చేసుకోవచ్చు. గరం మసాలా, కాస్త కస్తూరి మేతి నలిపి ఇలా వేసుకోవాలి. అప్పుడు స్మెల్ బాగా వస్తుంది. ఇలా మొత్తం కలిపేసి మళ్ళీ ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకుందాం. ఈలోపు మనము పావులు ఫ్రై చేసుకుందాం. కాస్త నెయ్యి వేసుకొని, నేను ఇంట్లోనే చేస్తానండి పావులు, బయట తెచ్చుకోలేదు. కొంచెం నెయ్యి వేసి ఇలా ఫ్రై చేస్తే సూపర్ టేస్ట్ ఉంటుంది. అసలు అచ్చం డాబా స్టైల్లోనే ఉంటుంది టేస్ట్. ఒక సైడ్ మొత్తం ఇలా మంచిగా ఫ్రై చేసుకున్నాం. చూడండి, మంచిగా కాలింది కదా. ఇప్పుడు మొత్తం తీసుకుని ప్లేట్లో పెట్టుకుని సర్వ్ చేసుకున్నాము. మనకు కర్రీ కానీ రెడీ అయిపోయింది.
చూడండి మనకు కర్రీ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకున్నాము. ఇప్పుడు ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకున్నామండి. చూసేసారు కదా, చాలా సింపుల్గా రెడీ చేసుకున్నాం కదా. పావులు కానీ ఎంత స్పాంజీగా వచ్చేస్తున్నాయో. మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.